వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క నోటిని స్తోత్రం చేస్తున్నారంటే నిన్నటి రోజున కూడా దంతములను స్తోత్రం చేశారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని. ఇవాళ అంటున్నారు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అని పిలిచారు. అమ్మవారి యొక్క నోరు తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూల చర్వణంతో కూడి ఉన్నటువంటి నోరు అయిన కారణం చేత ఆ నోటిలోంచి వచ్చేటటువంటి సువాసనలు 10 దిక్కులను ఆకర్షిస్తున్నాయి. 8 కదండి దిక్కులు అని అనుకోకండి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఊర్ధ్వం, అధోముఖం. అందుకని దశ దిశల ఉన్నటువంటి వారు కూడా ఆ వాసన చేత ఆకర్షింపబడి ఉన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది ఈ నామాన్ని. ఈ నామం చెప్పినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారు తాంబూలం వేసుకుంది, బాగుంది. అది ఏ తాంబూలం? కర్పూర వీటి అంటే కర్పూర తాంబూలం వేసుకుని ఉంది ఆ తల్లి. ఇప్పుడు ఆవిడ నవ్వులుతోంది. నవ్వులుతుంటే అందులోంచి వాసన వచ్చింది. ఇప్పుడు ఈ వాసనకి దశ దిశలలో ఉన్నటువంటి వారు కూడా చాలా ఆతృతగా ఇలా నోటి వంకే చూస్తూ ఆ వాసనలు పీల్చి తృప్తి పడిపోతున్నారు. ఇది సంభవమా? ఇలా ఎవరైనా చూశారనుకోండి, అమ్మవారు ఏం చేయాలి? వాళ్ళందరికీ తాంబూలపు పిడచలు పెట్టాలి. లేదా అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటిని అన్ని దిక్కులలో ఉన్న వాళ్ళు చూస్తున్నారనుకోండి, ఏమవుతుంది? దానికి ఏమైనా ఫలితం చెప్పారా వ్యాసుడు కానీ వసిన్యాది దేవతలు కానీ? అసలు అలా తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారు కూర్చోవలసినటువంటి అవసరం ఏమిటి? అందులో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటున్నారు. కర్పూర వీటికామోద అంటే కర్పూర తాంబూలము వేసుకుని ఉన్నది. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తాంబూలమునందు ప్రధానంగా ఉండవలసినటువంటి వస్తువు ఇది అంటే తమలపాకు చాలా ప్రధానం. ఎందుచేత అంటే మీరు మిగిలినటువంటి వస్తువులు ఒకటి కాకపోతే ఒకటి దొరుకుతాయి, ఒకటి లేకపోతే ఒకటి వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. యాలుకలు లేవనుకోండి, జాపత్రి ఉంది, ఇబ్బంది లేదు. లేకపోతే లవంగాలు ఉన్నాయి, కర్పూరం లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ అమ్మవారు వేసుకునేటటువంటి తాంబూలంలో మాత్రం యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరములు, జాజికాయలు, తమలపాకులు, పోకచెక్కలు, కొబ్బరి, మిరియాలు, శొంఠి, సున్నం, కవిరి వీటితో కలిపినటువంటి తాంబూలాన్ని ఆ తల్లి వేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కర్పూర తాంబూల చర్వణమును ఆ తల్లి చేయుచున్నది. ఈ తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు అన్ని దిక్కులలో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటి వంక చూచుచున్నారు. ఇప్పుడు ఈ నామంలో ఉన్నటువంటి గమ్మత్తు మీరు గమనించండి. ప్రధానంగా అందులో వాడబడినటువంటివి తమలపాకులు. అసలు తమలపాకులు లేకుండా తాంబూలం అనేటటువంటిది కుదరదు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ తాంబూలానికి సంబంధించినటువంటి విశేషం ఒకదాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అందులో ఈ ఆకు ఏదైతే ఉందో తాంబూలంలో వాడేటటువంటి తమలపాకు గురించి కొన్ని మాటలు చెప్పింది శాస్త్రం. తాంబూలార్థం వల్లి తాంబూలి అని పేరు. ఆ ఆకు ఎందుకు పుడుతుంది, ఆ తీగ ఎందుకు పుడుతుంది అంటే అది కేవలము తాంబూలము కొరకు. తాంబూలము కొరకు మాత్రమే ఆ ఆకు పుట్టింది, ఇంకొక ప్రయోజనం ఏం లేదు ఆ ఆకుకి. అటువంటి తీగకు పుట్టింది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి? తమలపాకు పువ్వు పుయ్యదు, కాయ కాయదు. కాయే లేదు కాబట్టి పండు లేదు. పువ్వు కాయ లేని తీగ ఏదైనా ఉంటే లోకంలో తమలపాకు ఒక్కటే. అది లత. తీగకు తమల ఆకులు కాస్తాయి. వస్తే ఆ ఆకులు తీసుకుని వస్తారు. చిత్రం ఏమిటంటే శాస్త్రం ఏమందంటే దీని గురించి అసలు ఇది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఈ లత అని చెప్పింది. మరి అది ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. దాని గురించి ఏమన్నారంటే నాగస్యై రావణశ్యాలాని జాతత్వా నాగవల్లి అని పిలిచారు. ఆ యొక్క తీగ, ఆ యొక్క లత దేవలోకంలో దేవేంద్రుడు ఎక్కి తిరిగేటటువంటి తెల్లటి ఏనుగు ఒకటి ఉంది, ఐరావతము అని. ఆ ఐరావతాన్ని కట్టేసే స్తంభం ఒకటి ఉంది.
ఐరావతాన్ని కట్టేసేటటువంటి స్తంభానికి పుట్టింది ఆ తీగ, తమలపాకు తీగ. అది భూలోకానికి వచ్చింది. అందుకే తమలపాకుకి అంత ప్రశస్తి వచ్చింది. తాంబూలంలో దాన్ని ఎందుకు వేసుకుంటారో తెలుసా అండి? తమలపాకు నోటిలో చర్వణం చేస్తే నోటికి సంబంధించినటువంటి వ్యాధులు పోతాయి, బాగా జీర్ణమవుతుంది. గర్భిణి అయినటువంటి స్త్రీ ప్రతిరోజు ఒకసారి కానీ 2 సార్లు కానీ చక్కటి తాంబూలాన్ని నవిలి మింగితే లోపల ఉన్న శిశువు మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైగా అది సుమంగళి సూచన. ఆమె సభర్తృక అని గుర్తు ఏమిటంటే ఆవిడ తాంబూల చర్వణం చేస్తారు. ఆవిడ తాంబూలం వేసుకుని ఉన్నారు అంటే ఆవిడ సభర్తృక, సుమంగళి అని గుర్తు. ఇందులో ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము తాంబూలము నవలడం కోసం ఉపయోగించడమే కాదు, ఈ తమలపాకుకి లోకంలో ఒక గొప్ప లక్షణం ఉందిట. అది ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి వచ్చింది కాబట్టి దానికి ఉన్న శక్తి ఏమి అన్నారు. తామ్యతి విషవో భవత్యనయా జనయితి తాంబూలి అన్నారు. ఈ తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తే జనులందరూ కూడా వివశులవుతారట. అంతకన్నా నేను చెప్పక్కర్లేదు దాని గురించి. అది ఒండరులకు ప్రీతిపాత్రం అవుతుంది. అందుకనే నీ నోరు బాగా పండింది, మీ ఆయనకి నీ మీద ప్రీతి అని ఒక సామెత వచ్చింది. మీరు చూడండి, తమలపాకు విషయంలో ఒక మర్యాద ఉంటుంది. మీకు అలా అన్నిటికీ ఉండదండి. లోకంలో నాకు తెలుసున్నంత వరకు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 2 ఆకుల విషయంలో మాత్రం చాలా గౌరవం ప్రదర్శిస్తారు. తమలపాకు నోట్లో వేసుకుంటే నోరు పండిందంటారు, నోరు ఎర్రబడిందనరు. గోరింటాకు చేతికి పెట్టుకుంటే చెయ్యి పండిందంటారు, చెయ్యి ఎర్రబడిందనరు. అబ్బా నీ చెయ్యి ఎంత బాగా పండిందో అంటారు, అంతేకాని నీ చెయ్యి ఎంత ఎర్రబడిందో అనరు. తమలపాకులు చర్వణం చేస్తే, తాంబూల చర్వణం చేస్తే నీ నోరు ఎంత బాగా పండిందో అంటారు, అంతేకాని నీ నోరు ఎంత ఎర్రబడిందో అనరు. మీరు చూడండి, బాగా ఎర్రగా ఉంది నోరు అనరు, బాగా పండింది అంటారు. పండిందన్న మాట తమలపాకుకి, పండిందన్న మాట గోరింటాకుకి ఎందుకేస్తారో తెలుసా అండి? ఇవి జీవితము యొక్క ప్రయోజనానికే ముడిపెట్టబడి ఉంటాయి. ఒక్కొక్క ఆకుకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆకు గొప్పతనం ఏంటంటే ఒక టెంక మీరు భూమిలో వేశారనుకోండి, ప్రయోజనం ఏమిటి? అది పండాలని. ఈ టెంకలోంచి మొక్క వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కను ఎందుకు రక్షిస్తారు మీరు? ఇది పువ్వు పుయ్యాలని. పువ్వు పూసింది, కోసుకు తినేస్తారా మామిడి పూత? కోసుకోరు. ఇది రక్షింపబడాలి. ఎందుకు? పిందె వెయ్యాలి. పిందెని రక్షిస్తారు ఎందుకు? కాయ కాయాలి. కాయని రక్షిస్తారు ఎందుకు? పండాలి. పండిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరేం చేయక్కర్లా, అదే విడిపోతుంది. ఇక చెట్టును అంటుకోదు. బాగా పండిపోతే చెట్టు నుంచి విడిపోతుంది. నీ నోరు బాగా పండిందంటారు. అంటే ఏమిటో తెలుసా అండి? ఈ పండిన నోటితో నీవు అత్యంత ప్రీతికరంగా నీ సహధర్మచారినితో మాట్లాడి, నీ సహధర్మచారిని అంత ప్రీతిగా నీతో మాట్లాడి, ఇద్దరూ చెయ్యి పట్టుకుని ధర్మమునందు ప్రస్థానం చేసి మీ జీవితాలు పండించుకోవాలి. ఒండరుల యందు ప్రీతి లేదనుకోండి, ఒకరంటే ఒకరికి, ఈయన వ్రతం చేద్దామంటే ఆవిడ వద్దంటుంది, ఆవిడ గుళ్ళోకి వెడదామంటే ఈయన వద్దంటాడు. ఒకవేళ ఈవిడ వద్దంటే ఆయన విశాల హృదయంతో ఒప్పుకున్నాడు అనుకోండి, ఈయన చేద్దామంటే ఆవిడ ఒప్పుకుంది అనుకోండి, వాళ్ళిద్దరూ ధర్మమునందు ప్రస్థానం చేశారు. అందుకని ఇద్దరూ పండుతున్నారు. అందుకే ఈవిడ నోరు పండితే ఆయనకు అనుగ్రహం, ఆయన నోరు పండితే ఈవిడకు అనుగ్రహం. అది ఎవరి విషయంలో? ఒక్క తమలపాకు విషయంలో. అందుకే నోరు పండిందంటారు కానీ నోరు ఎరుపయింది అంటారు. ఎరుపైతే రాగరంజితం, అది కేవలం కామ్య ప్రయోజనం కాదు. నోరు పండింది అంటే ధర్మ ప్రస్థానానికి పనికొచ్చింది. అంటే మీరు ఆ ఆకుకున్నటువంటి గౌరవాన్ని మీరు చూడండి. అసలు దాని సృష్టి అటువంటిది. అందుకే ఆ ఆకుతో కూడిన పదార్థాన్ని నోటిలో చర్వణం చేసినంత మాత్రం చేత విశేషమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయని చెప్తోంది శాస్త్రం. అయితే గమ్మత్తు ఏమిటంటే, ఎంత గొప్ప తమలపాకు యందు కూడా అపారమైనటువంటి అనారోగ్యము నీయగలిగినటువంటిది ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ముచిక. మీకు తమలపాకును అమ్మినప్పుడు మాత్రం ముచిక లేకుండా అమ్మరు. దాని వలన మీరు క్యాలీఫ్లవర్ పువ్వు కొనుక్కుంటే బ్యాగ్లో పట్టదు అనుకుంటే దానికి ఉన్నటువంటి కింది ఆధారపు వేళ్ళని కత్తితో నరికేసి పువ్వు ఇస్తారు. తమలపాకులు అమ్మేవాళ్ళు ముచికలు తెంపి మీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా అండి? నువ్వు ఏది చేద్దామనుకున్నా దాంట్లోనే పక్కన మళ్ళీ
అయోమయమైన ధోరణి, మాయ, వైక్లభ్యము, తడబాటు ఇలాంటివన్నీ కూడా పక్కనే చేరుతాయి. ఇద్దరూ కలిసి ప్రీతితో ఈశ్వర పదంలో ప్రయాణం చేద్దామని మొదలుపెట్టేటప్పటికీ ఈ ప్రీతి వెర్రితలలు తొక్కుతుంది. వెర్రితలలు వేసి పనికిమాలిన ప్రీతిగా మారిపోయి ఒండరుల మీద పాడవుతారు. ఇన్నిటికి సూచి అయిన తమలపాకుకి ముచిక మాత్రం అనారోగ్యకరం. అందుకే ఈశ్వరుడికి తాంబూలం ఇచ్చినా సరే ముచిక గిల్లని తాంబూలం ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీకిచ్చినప్పుడు ముచికతో తాంబూలం ఇస్తారు. ఎవరు తాంబూలం వేసుకున్నా తాంబూలం వేసుకునేటప్పుడు ముచిక తీసుకోవడం వాడిదే పని. ఒక్క భర్తకి భార్య తాంబూలం ఇస్తే మాత్రం ముచిక తీసి భర్తకి ఇస్తుంది. ఎందుకో తెలుసా అండి? వాళ్ళిద్దరూ రెండు కాదు ఒక్కటే. మనస్సు చేత ఇద్దరు ఒకటై ఉంటారు. అందుకే తాంబూలం అక్కడ పెట్టి ఉంటే భార్య తీసి ఇస్తుంది. ప్రపంచంలో ఏదైనా సరే పెళ్ళవక ముందు తీసుకొచ్చి ఇవ్వవచ్చు, తినవచ్చు, అంటే కొన్ని పదార్థాలని. ఒక్క తాంబూలం మాత్రం పురుషుడు తన జీవితంలో ఎవరి చేత్తో ఇచ్చిన తాంబూలం వేసుకోకూడదు. పెళ్ళయిన తరువాత భార్య ఇచ్చిన తాంబూలాన్ని నోట్లో వేసుకోవడంతోనే తాంబూలపు రుచి పురుషుడికి తెలియాలి అని ధర్మశాస్త్రం. అప్పటి వరకు తాంబూలం పురుషుడు చర్వణం చేయకూడదు. గురువుగారి దర్శనానికి వెడుతుంటే తాంబూలం వేసుకుని వెళ్ళకూడదు. తాంబూలం ఒక్కొక్కరు ఉన్నప్పుడు వేసుకోకూడదు, ఒక్కొక్కరు ఉన్నప్పుడు వేసుకోకుండా ఉండకూడదు. అమ్మవారి ప్రసాదం మీకు ఇచ్చారనుకోండి, అమ్మవారి ప్రసాదంగా మీకు ఇస్తే చాలా గొప్ప ప్రసాదం ఇది అని అడిగింది శాస్త్రం. అడిగితే చక్ర పొంగలి ప్రసాదం, పులిహార ప్రసాదం అనకూడదు. వెంటనే మీరు రుచిని చెప్పినట్టు. చక్ర పొంగలి అనేటప్పటికీ కొద్దిగా పెట్టండి నాకు షుగర్ అంటాడు. అంటే ఇప్పుడు ఏం చూశాడు? దాని యందు అనారోగ్య హేతువుని చూశాడు. కాబట్టి ఆయనకి ప్రసాదమునందు ఒక దోషాన్ని చూసినటువంటి లక్షణం వచ్చింది కాబట్టి పాపం ఆయన ఖాతాలో పడుతుంది. దానికి ఆ ఇబ్బంది ఉంది. చక్కెర పొంగలి ప్రసాదం, పులిహార ప్రసాదం అనకూడదు, ప్రసాదం అనాలంతే. మీరు తీసుకుని కొద్దిగా మీ నోట్లో వేసుకుని మిగిలింది ఎవరికైనా ఇవ్వాలి తప్ప ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇవ్వకండి, ఎక్కువ ఇవ్వకండి, ఎక్కువ ఇవ్వకండి అనకూడదు. ప్రసాదం ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాలి. లోకంలో ప్రసాదం అన్న మాటకి పక్కన కలిసిపోయినది ఏదో తెలుసా అండి? తాంబూల ప్రసాద. తాంబూలం ప్రసాదం. అసలు ప్రసాదం అన్న మాటకు అర్థం ఏంటంటే తాంబూలమే. తాంబూలం మీకు చిత్రం ఏమిటంటే అమ్మవారి ప్రసాదం అన్నప్పుడు సాధారణంగా కుంకం ఇచ్చారనుకోండి, మీరు చూడండి మగవాడు ఏం చేస్తారంటే కొంచెంగా బొట్టు పెట్టుకుని మిగిలింది ఆడదానికి ఇస్తే ఆవిడ చాలా జాగ్రత్తగా ఒక కాగితంలో పొట్లం కట్టుకుని ఇంటికి పట్టుకెడుతుంది. ఓ ఉత్తరీయం వేశారనుకోండి, మొగాడు ఆ ఉత్తరీయం వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఓ చీర పెట్టారనుకోండి, లేకపోతే ఓ రవికిల బట్ట పెట్టారనుకోండి, ఆడది కుట్టించుకుంటుంది. తాంబూల ప్రసాదం ఇచ్చారనుకోండి, అది పురుషుడికా స్త్రీకా? తాంబూల ప్రసాదం దంపతుల్లో ఏ ఒక్కరికి దక్కినా ఒక్కరూ తినకూడదు, ఇద్దరూ తినాలి, సగం సగం. ఎందుకో తెలుసా అండి? అసలు దాని పేరే తాంబూల ప్రసాదం. అది దంపతులు ఇద్దరూ ధర్మపథంలో నడవడం దగ్గర నుంచి శాస్త్రం అంది దాని ప్రయోజనము చెప్పినటువంటి వాడు పాపాత్ముడని చెప్పేది. తాంబూల ప్రసాదానికి ఈ ఫలితం ఉంటుందండి అని ఎవరైనా చెప్పారనుకోండి, వాడికి పాపం సంక్రమిస్తుంది. నువ్వు చెప్పలేవు తాంబూలమునకు ఫలితాన్ని, అంత శక్తివంతము. అమ్మవారికి మీరు చేసేటటువంటి ఉపచారములలో అత్యంత శక్తివంతమైన ప్రసాదం ఏదో తెలుసా అండి? మీరు నోటితో అడగక్కర్లేదు, ఏ కోరికలనైనా తీర్చగలిగినటువంటి విశేషమైన సమర్థత దేనికి ఉంటుంది? తాంబూలం అనుకుంటుంది. తాంబూలం వేసుకోకుండా సుమంగళి ఇంట్లో ఉండవచ్చా? ఆమె తన సౌమాంగల్యమునే అవమానించుకున్నట్టు. ఆమె రోజు తాంబూల చర్వణం చెయ్యాలి. సుమంగళిని అని గొప్ప ఏమిటో తెలుసా అండి? తాంబూల చర్వణం. సభలో ఆడవాళ్ళు తాంబూలం వేసుకొని కూర్చుని ఉన్నారనుకోండి, ఉత్తర క్షణంలో అమ్మవారి నోరు కనపడి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఆ తమలపాకు ఏం చెయ్యగలదు అంటే ఒండరులకు ప్రీతి జనింప చేయగలదు. అసలు దాంపత్యం అంటే అదేనండి. ప్రీతి యొక్క పరాకాష్ఠకే దాంపత్యం అని పేరు. అది ఒక స్థితిలో శరీర సంబంధమైనటువంటి ప్రీతిగా ప్రారంభం కావచ్చు, కానీ ఈ ప్రీతి ఏమైపోతుందంటే శరీరములు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు
ఇంకా బాగా బడలిపోయినటువంటి స్థితిలో ఒకరిని ఒకరు అనుగమించినటువంటి కారణాన్ని తీసుకుని ఒకరి యందు ఒకరికి ప్రీతి కలుగుతుంది. అయ్యయ్యో, నా జీవితంలో ఇంత కష్టపడి నన్ను అనుగమించింది, ఇన్ని కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ అని జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చి ఆమె యందు ప్రీతి పెరుగుతుంది. ఇప్పుడు ఆవిడ శరీరంతో పురుషుడికి సంబంధమే ఉండదు, ఆవిడ మనసుతో సంబంధం. పురుషుడు జర్జరీభూతం అయిపోతాడు, వృద్ధుడైపోతాడు. ఇప్పుడు ఆయన ఏం తేలేడు, ఆయనకేమీ ఆదాయం లేదు, ఆయనకేం పెద్ద ఆరోగ్యవంతుడేం కాడు. ఇప్పుడు ఆయన ఏమీ తట్టుకోలేడు. భార్య మనస్సంతా దేని మీద ఉంటుందంటే ఆయన యందే ఉంటుంది. ఆయన కోసం ఏదైనా త్యాగం చేస్తుంది. శాస్త్రం ఏముందో తెలుసా అండి? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను యాత్రకు వెళ్ళలేకపోతున్నాను అందనుకోండి ఒక ఆవిడ, ఆ యాత్ర చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేసేమంది. భర్తని అనుగమించడం అంటే అంత శక్తివంతం శాస్త్రంలో. ఈ అనుగమించగలిగినటువంటి ప్రీతి దేని వలన ఏర్పడుతుంది? తాంబూల చర్వణము చేత ఏర్పడుతుంది. ఆ శక్తి ఎలా ఉంది వేసుకు చూడికి తెలుస్తుందని చెప్పారు. కాబట్టి తాంబూల చర్వణము ఎవరికి విధి అని చెప్పారు అంటే సుమంగళి వేసుకుని తీరవలసినది. సుమంగళి ఎందుకు వేసుకుంటారంటే భర్త పూజ చేస్తాడు రోజు షోడశోపచారాలతో. పూజ చేసినప్పుడు చక్కగా ముందున్నటువంటి కొనలు తెంపేస్తాడు, చివర్లు తెంపేస్తాడు. తాంబూలాన్ని పార్వతీ పరమేశ్వరులకో లక్ష్మీనారాయణులకో సమర్పణం చేస్తాడు పూజామందిరంలో. భార్య తాను భోజనానికి కూర్చునే ముందే ఆ తాంబూలాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని తెచ్చుకుని పక్కన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆవిడ భోజనం అయిపోయిన తర్వాత అలవాటు ఉంటే వేసుకుంటానంటే భర్త గారికి ఒక తాంబూలం చేసిస్తుంది. ఈ తాంబూలం ఆవిడ వేసుకుంటుంది. ప్రతిరోజు ఈ తాంబూలం ఆవిడ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఈవిడ ఒండరులు ఒకరి యందు ఒకరు ప్రీతి కలిగిన వారై ఉంటారు. దంపతులు ఏ ఇంట ఒకరి యందు ఒకరు ప్రీతితో సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఆ ఇల్లు అంత సంతోషంతో అంత సౌభాగ్యంతో ఉంటుంది. తాంబూల తిరస్కారము కాని తాంబూలమును నిందించడం కాని మహాపాపం. మీకు నేను ఇంకొక మాట కూడా చెప్తాను. పెద్ద మనుషులు ఇక మాట తప్పము అని నిర్ణయం చేసుకున్నారు అని గుర్తేమి అని అడిగారు. తాంబూలాలు మార్చుకుంటారు. అందుకే తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు. ఏమంటే వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం అయిపోయింది అంటారు. నిశ్చితార్థం అయిపోయిందంటే ఏం చేస్తారంటే దాంట్లో వైదికమైనటువంటి క్రతువేం లేదు. వైదిక ప్రక్రియకు భంగపాటు కాని పని చెయ్యాలి. వైదిక ప్రక్రియకు భంగపాటు కలిగేటటువంటి పని చెయ్యకుండా ఉండడానికి నిశ్చితార్థం అని పేరు. అంటే తాంబూలం అనేటటువంటిది పెద్దలు మార్చుకుంటారు, పెద్దలు అంగీకరిస్తారు. ఒకరితో ఒకరు అంగీకరించి ఈయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఆయనకిస్తాడు, ఆయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఈయనకిస్తాడు. తమలపాకులలో పెట్టబడిన 2 అరటిపళ్ళు అంత గొప్పవి. 2 అరటిపళ్ళు పెట్టి తమలపాకుల్లో వక్కలు వేసి మార్చుకుంటే ఇక ఆ పెళ్లి నిశ్చయమైపోయినట్లే. కాబట్టి పెద్దలు తాంబూలాలు మార్చుకోవడం అంటే ఆ స్థాయి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు తాంబూలం మామూలుగా వేసుకుంటోందా, మీకు ఇవన్నీ చెప్పించాలని అనుకుంటోందా? నాకు చెప్పండి. ఇప్పుడు తమలపాకుకే ఇంత గొప్ప ఉంటే అమ్మవారి తాంబూల ప్రసాదం ఎంత శక్తివంతమై ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప తమలపాకులు ఏవైతే ఉన్నాయో జీవితాన్నే పండించగలిగినటువంటి తమలపాకులు, అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు చర్వణం చేస్తోంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఇప్పుడు ఇందులో మీరు గమ్మత్తు చూడండి. నేను తాంబూల చర్వణం చేస్తున్నాను అనుకోండి. నేను తాంబూల చర్వణం చేస్తే అందులోంచి సువాసన వస్తుంది. సువాసన లేనిది, కేవలంగా మత్తు కలిగించేది, నెత్తురు కక్కినట్టుగా బయటికి ఉమ్మవలసిన అవసరం ఉన్నది, అనారోగ్య హేతువైనటువంటిది. దాన్ని తాంబూలం అనరు, ఉత్ప్రేరకము అంటారు. అది నీ ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేసుకొనుట. పైగా దాన్ని తాంబూలం అన్న పేరుతో పిలిచి వేసుకోవడం మరింత మహాపాపం. అది తాంబూలం అని చెప్పలేదు శాస్త్రం. ఏది తాంబూలము అంటే ఏది నీకు సమస్తమైన శుభములను చేకూర్చగలదో అది తాంబూలం. అటువంటి తాంబూలం మాత్రమే చర్వణం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అటువంటి తాంబూలం వేసుకుంటే నోట్లోంచి సువాసన వస్తుంది.
సువాసన వస్తే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఈ మాట. నేను తాంబూలం వేసుకుని ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, నాకన్నా పెద్దవారు కానీ, నా తమ్ముడు కానీ, మా అన్నయ్య కానీ, మా వదిన గారు కానీ, నా మరదలు కానీ, నా అక్క కానీ, నా చెల్లి కానీ, అన్నయ్య నీ నోట్లో తాంబూలం భలే ఉంది అన్నయ్య, భలే సువాసన వస్తుంది అన్నయ్య అని నా నోరు వంక అలా చూసి నా నోట్లో ఉన్నటువంటి తాంబూలపు ముద్ద తను తిందామనేటటువంటి దృష్టితో చూడదు. అసలు ఆ తాంబూలం వంక చూడగానే ఏమిటో చాలా ఆశ్చర్యంగా చూసేది ఎవరు చూస్తారు? చిన్నపిల్లలు చూస్తారు. మీరు చూడండి, పిల్లల్ని ఏమంటారంటే, ఒరే మీరు పిల్లలు మీరు తాంబూలం వేసుకోకూడదంటారు, అన్నం పెడతారు. పెద్దవాళ్ళకి తాంబూలం ఇస్తారు. ఇస్తే ఈ తాంబూలం పెద్దవాళ్ళు వేసుకుని నవ్వులుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత నవ్వులుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే చాలా కుతూహలంగా అలా తల్లి నోటి వంక చూసి, అమ్మ ఏంటమ్మా తింటున్నావు, అమ్మ ఏంటమ్మా తింటున్నావు అంటారు. సువాసన వస్తుంటుంది. అమ్మ కావాలని ఇలా వంగి ఇలా ఇలా నవ్వులుతుంది. నవ్వులితే అమ్మాయి అంత మంచి వాసన వస్తుంది, అమ్మ ఏంటమ్మా అది ఏంటమ్మా అది అంటాడు. అది తాంబూలం రా అంటాను. అమ్మ నాకు తాంబూలం ఇయ్యమ్మా, నాకు నువ్వు తినకూడదంట. అనగానే వాడికి మక్కువ పట్టుకుంటుంది. అమ్మ నోరు ఎందుకు ఎరిపోయింది, నేను తినాలి. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే నోరు తెరని చెప్పి చేతితో తీసి నోట్లో పెడుతుందని మీరు అనుకుంటున్నారేమో. అలా పెట్టడం అమ్మతనం కాదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, అమ్మ తాంబూలం పెట్టడంలోనే గమ్మత్తుంటుంది. ఆ చిన్ని నోరు తన నోట్లోకి పెట్టుకుని తన నాలుకతో తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ తెరిచిన చిన్ని లక్క పెడతంత నోట్లోకి అలా తోసేస్తుంది. తోసేస్తే వాడు దాన్ని చప్పరించి తిని, అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అంటాడు. ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో ఏది ఎక్కువ కలిసింది? అమ్మ ఉమ్ము కలిసింది కదండి. ఇంకొక రకం నేను ఇంత పవిత్రమైన వేదిక మించి మాట్లాడను. ఒక్క పిల్లలు తిన్న తాంబూలంలో అమ్మ తిన్నప్పుడు అమ్మ యొక్క ఉమ్ము కూడా కలిసి పిల్లవాడి నోట్లోకి వెళ్ళింది. అమ్మ నోట్లోంచి ఇలా తీసి వాడి నోట్లో పెట్టదు, నోట్లోంచి నోట్లోకి పెట్టేస్తుంది అంతే అమ్మ. అసలు అలా తినడం, అలా తినకుండా నేనున్నాను అంటే మాత్రం ఎవరైనా వాడు ఖచ్చితంగా జీవితంలో దురదృష్టవంతుడు. అమ్మ నోట్లోంచి తన నోట్లోకి తాంబూలం తిన్నవాడెవడో వాడు భాగ్యవంతుడు. అసలు ఆ రుచే వేరు, ఆ తాంబూలమే వేరు. అమ్మ నోరులో ఉన్నటువంటి తాంబూలము యొక్క వాసన చేత ఆకర్షింపబడి అమ్మ తొడ మీద చెయ్యేసుకుని అమ్మ నోటి వంక ఇలా చూసే వాళ్ళందరూ అమ్మ దగ్గరెవరు? పిల్లలే. కాబట్టి ఇప్పుడు కర్పూర వీటికామో దస్సమాకర్ష దిగంతరా, 10 దిక్కుల వాళ్ళు ఇలా చూస్తున్నారంటే 10 దిక్కులలో ఉన్న అందరి ముందు ఆవిడ ఏవరగా నిలబడింది? ఆవిడ జగన్మాత. 10 దిక్కులలో ఉన్న వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే. ఆవిడ విషయంలో ఇంకా మగాడు, అన్నయ్య, బావగారు, మరిది ఇవేం ఉండవు. అందరూ బిడ్డలై అమ్మ నోటి వంక తాంబూలంతో పిల్లలు ఎలా చూస్తారో అలా చూస్తున్నారు. అమ్మ పెట్టిందా ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. పెట్టిందనే అనుకో, పెట్టలేదని ఎందుకంటావు? ఆవిడ అమ్మతనం అయినప్పుడు పెట్టకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, తాంబూలం తినకూడదు పిల్లలకి రూలు. అసలు అలా అమ్మ నోట్లో తాంబూలం తినని పిల్లలను చూపించండి నాకు. ఉండడు. ఎందుకు ఉండడు? పెట్టకుండా అమ్మ ఉండలేదు. ఎప్పుడు? అమ్మ తింటుండగా చూసి పిల్లాడు చూసి అడిగితే మాత్రం అమ్మ పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుంది? మిగిలినవి చేత్తో పెడుతుందేమో, తాంబూలం నోట్లోకి పెడుతుంది. కాబట్టి అలా నీకు చూడడం వస్తే అమ్మవారి తాంబూలం నీ నోట్లోకి కూడా రావడం ఖాయం. కాబట్టి ఇప్పుడు ఏది చూడడం ముఖ్యం? తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిని అమ్మవారి బిడ్డగా చూడడం నీకు వచ్చా? అది చూడడం నేర్చుకో. దానివల్ల ఏమొస్తుందో నేను చెప్పలేను, నువ్వు అనుభవిస్తావు. ఇది ఆ నామం యొక్క ప్రయోజనం. కాబట్టి కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇందులో ఆమోద అని ఒక మాట ఉంది. ఆమోద అంటే మామూలుగా అయితే అంగీకరించుట అని, ఆమోదించారంటే అంగీకరించారని. ఆమోద అంటే ఇక్కడ అర్థం ఎవరో అంగీకరిస్తే ఆవిడ తాంబూలం వేసుకుందని కాదు. ఆవిడ తాంబూలం వేసుకోవడానికి ఒకళ్ళు అంగీకరించవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో తెలుసా అండి? ఆవిడికి జన్మసిద్ధంగా మహాపతివ్రత, సుమంగళి, మనకి తల్లి, సభర్తృక. అటువంటి తల్లికి తాంబూల చర్వణం చేయడం ఆవిడ హక్కు. ఆవిడికి అది హక్కు అయితే ప్రతి సుమంగళికి కూడా ఏది హక్కు? తాంబూల చర్వణమే హక్కు. తాంబూల చర్వణం చేసి ఆవిడ పొంగిపోతే పొంగిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంది? అలాగా ప్రతి సుమంగళికి ఉంది కదండి.
అందుకని ఇప్పుడు అమ్మవారు అలా తాంబూలం వేసుకుంటే ఆమోద అంటే అంగీకరించడమా, ఆమోద అంటే వేరే అర్థం ఏమైనా ఉందా? ఆమోద అంటే అక్కడ అర్థం అంగీకరించుట అని కాదు. ఆమోద అన్న శబ్దానికి పరిమళము అని అర్థం. పరిమళ అన్న మాట, పరిమళము అన్న మాట చాలా విస్తృత స్థాయిలో వాడతారు. ఇది చాలా పెద్ద మాట. ఎందుకో తెలుసా అండి? ఒక్క పువ్వుకి పరిమళము అని నేను అన్నాను అనుకోండి, అది ఒక విధంగా చెప్పాలి అంటే కొద్దిగా నేను తప్పుగా వాడినట్టు లెక్క. పువ్వుకి సౌరభం ఉంది అను అంతే, పువ్వు సువాసన ఉంది అను అంతే. పరిమళము అంటే ఏమిటో తెలుసా అండి? 3 స్థాయిలలో సువాసన ఉంటే ఆ 3 స్థాయిల సువాసన ఎందులో ఉన్నాయో దాన్ని పరిమళము, పరిమళ అని పిలుస్తారు. అది ఒక్క అమ్మవారి నోటి తాంబూలములకు మాత్రమే ఉంటుంది ఆ శక్తి. అందుకే ఆ పేరు కూడా అంత గొప్పది. పరిమళ అన్న పేరు పెట్టుకుంటే అంత గొప్ప పేరు. కాబట్టి చూడండి, ఇప్పుడు అది చాలా దూరం వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ నేను తాంబూల చర్వణం చేస్తుంటే నేను తాంబూల చర్వణం చేసినటువంటి వాసన 10 దిక్కుల చివర వరకు వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఆ వాసనని ఏమంటారో తెలుసా అండి? అటువంటి సువాసనని పరిమళంలో ఆమోద అంటారు. అంటే ఇక్కడ వేసుకున్న తాంబూలం వాసన 10 దిక్కుల యొక్క చివర వరకు వెడుతుంది. అంత దూరం వెడితే దాన్ని ఆమోద. ఎవరైనా అటువంటి తాంబూలం వేసుకోగలరా లోకంలో? ఎవ్వరూ వేసుకోలేరు. ఎవరు వేసుకోగలరు? అమ్మవారు ఒక్కరే వేసుకుంటారు. 2, మనస్సును ఆకర్షిస్తే సమాకర్షి. ఎందుకో తెలుసా అండి? ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు, చక్కగా ఏదో సంతోషంగా అప్పటి వరకు ఏదో పూజా పునస్కారం అన్నీ చేసుకున్నాడు, పడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో పడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఈయన చూసి, బా హాయిగా అలా తాంబూలం వేసుకు పడుకుంటే రేపటికి తెల్లవారేటప్పటికి కాస్త ఈ పళ్ళు చికాగ్గా లేకుండా హాయిగా ఉంటుందేమో అనిపించింది, నాకు కూడా ఓ తాంబూలం ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఈయన మనస్సుని ఆకర్షించింది ఆ తాంబూలం వాసన. అంటే ఎప్పుడు ఏదో కొద్ది దగ్గరలో ఉంటే ఆకర్షిస్తే, మనస్సుని రంగు చేత కాని వాసన చేత కాని యువతల వారి మనసుని అది ఆకర్షించగలిగితే సమాకర్షి. కాదు, అది కేవలం ముక్కుకి మాత్రమే సుఖాన్నిస్తే సురభి. ఆరోగ్యానికో దేనికో మంచిదని చెప్పడానికి కుదరదేమో, లేదా అది ముక్కుకి మాత్రమే సుఖాన్నిస్తుంది, శ్రవణం చేయడానికి వీలు కానటువంటి స్థితి, అప్పుడు దాన్ని సురభి అని పిలుస్తారు. ఈ 3 స్థాయిలలో ఉండేటటువంటి సువాసన తాంబూలాంది ఏదుందో, అమ్మవారి తాంబూలాంది, ఈ 3 కలిపేస్తే పరిమళ. కాబట్టి ఇప్పుడు అమ్మవారి తాంబూలం 3 స్థాయిల్లో పనికొస్తుంది. అది ఆమోద. ఎక్కడున్న వాళ్ళు కూడా అలా చూస్తారు. అంటే దీంట్లో అర్థం ఏమిటో తెలుసా అండి? నీవు ఈ నామాన్ని విని పైన ఉన్నటువంటి కన్నులు మూత వేసి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిని ఇక్కడ ధ్యానం చెయ్యడం నీకు రాగలిగితే, ఎందుకని? మీ ఇంట్లో ఉన్న ఫోటో అమ్మవారు తాంబూలం వేసుకునుంది అని గుర్తుపట్టడానికి వీలైన రీతిలో ఉండదు. పెదవులు ఒక్కటే కనపడుతుంటాయి. పెదవులు అవి నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద, అవి ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి. కాబట్టి నువ్వు తాంబూలం వేసుకుంటే ఎర్రగా ఉందని చెప్పడానికి లేదు. ఎప్పుడు తెలుస్తుంది తాంబూల చర్వణం చేసిందని? నోరు తెరిస్తే. ఉట్టి నోరు తెరిచి నేను ఎప్పుడో తాంబూలం వేసుకున్నానంటే ఇప్పుడు నీకు సువాసన ఏది? కాబట్టి ఇప్పుడు నువ్విక్కడ చూసినప్పుడు నీకు ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ కనపడాలంటే నీవిక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు కదులుతున్న అమ్మవారి నోరు దవడలు నీకు కనపడాలి. ఆవిడ ఇలా నవ్వులతో కనపడితే, ఆ నవ్వులుతున్నప్పుడు నవ్వుతూ ఆవిడ కూర్చుంటే, ఆవిడ నోరు పండి ఎర్రగా ఉంటే, అది నీకిక్కడ కనపడ్డం నిజమైతే, ఎక్కడో నువ్వు విన్నటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఆమోద స్థాయిలోకి వచ్చావు. నువ్వు ఎక్కడ బ్రహ్మాండంలో 10 దిక్కులలో ఉన్నా దీన్ని ధ్యానం చేస్తావు. ధ్యానం చెయ్యగానే ఏమైంది? ముందు సురభి. నువ్వు ఇలా ధ్యానం చేస్తుంటే అక్కడ ఆవిడ ఉందా లేదా వదిలేయండి, ఆవిడ ఉంటుంది తప్పకుండా. మీరు ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు తాంబూలపు వాసనలు ముక్కుకి తగులుతాయి. ఇప్పుడు నిజంగా తాంబూలం వాసన వచ్చింది ఏమిటి? కళ్ళు తెరిచేయకూడదు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న వాసన మాసాపుటములతో ఆఘ్రాణించారు, నా తల్లి నోట్లోంచి వస్తున్న సువాసన అని. ఇప్పుడు 2వ స్థాయిలో మీ మనసు కూడా ఆకర్షింపబడిపోయింది.
సువాసన చూడగానే ముక్కు పనిచేసింది అని చూస్తూ ఈ కన్నులు మూతపడే ఉన్నాయి. ఏ కంటితో చూస్తున్నారు మరి? అంతర్నేత్రంతో చూస్తున్నారు. అంతర్నేత్రంతో చూస్తున్నప్పుడు ఆవిడ ఇలా నవ్వులుతుంటే తెల్లటి పలువరస, ఎర్రటి పెదవులు, ఎర్రటి నాలుక, అమ్మవారి యొక్క దవడలు, లోపల ఉన్నటువంటి ఎర్రటి బుగ్గల భాగము, తమలపాకు యొక్క పిడచలు, మధ్య మధ్యలోది కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా కనుక ఇంకా బాగా నవలకుండా ఉండడం చేత కనపడుతున్నటువంటి వక్క పలుకులు, ఎర్రటి నాలుక మీద తొందరగా మీకు కనపడేవేవి తెల్లటి కర్పూర కళికలు, కర్పూరపు ముక్కలు తునకలు నాలుక మీద అంటుంటే మీకు కనపడ్డాయి అనుకోండి. ఇలా మీకు కనపడిన ఉత్తర క్షణంలో మీరు అసలు ఆ నామము యొక్క ప్రయోజనమును ఇప్పుడే ఇక్కడే పొందేశారు. అలా పొందేస్తే ఏమొస్తుంది చెప్పలేం. ఈ ఒక్క నామానికి మాత్రం ఇది ప్రయోజనమని చెప్పగలనా? చెప్పలేను. ఏ ప్రయోజనం ఇస్తుంది? ఏ ప్రయోజనమైనా ఇచ్చేస్తుంది. భర్త అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం తగ్గిపోతుంది. కొడుకు ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది. నిరక్షర కుక్షి మహాకవి అయిపోతాడు. లోపలేదో కోరిక ఉంది, తీరిపోతుంది. అది ధర్మబద్ధం అయితే. అసలు అమ్మవారి నోరు చూడగానే కోరికలన్నీ ధర్మబద్ధం అయిపోతాయి. ఇప్పుడు ఏ కోరికలైనా తీరిపోతాయి. ఏ కోరిక తీరుతుందని నేను చెప్పడం కుదురుతుంది? కుదరదలాగా. కాబట్టి తాంబూల ప్రసాద ఇక్కడ చూసి వేసుకున్నది. ఇక్కడ చూసి ఆ నోటిని చూడగలిగితే నువ్వు అలా చూసిన ఉత్తర క్షణంలో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? నువ్విక్కడ అలా చూడ్డం నీకొస్తే ఆవిడ తల్లి, ఆవిడ ఉండలేక తాంబూలపు పిడచ నీ నోట్లో పెట్టేస్తుంది. అంతే, పూర్తయిపోయి. ఆవిడ నోట్లో తాంబూలం నువ్వు పుచ్చుకోగలవు, మిగిలింది ఆవిడ దృష్టిపాతం చేత ప్రసాదం పుచ్చుకోగలవు. ఎంత గొప్ప అమ్మైనా కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అమ్మ కూర్చుంటే తొడల మీద చెయ్యేసి అమ్మ అమ్మ నోరేంటమ్మా ఎర్రగా అంటే ఉండలేక నోట్లోకి తాంబూలపు పిడచ పెడుతోంది. అమ్మవారు తాంబూల చర్వణం చేసిన నోటిని నువ్వు చూడగలవా? ధ్యానంలో చూడగలిగితే నీ నోట్లో కూడా తాంబూలపు పిడచ వచ్చి తీరుతుంది. వచ్చింది అలాగా. నిన్నటి రోజునే మీకు చెప్పాను, అఖిలాండేశ్వరి దేవాలయంలో కాలమేఘం పొందాడు, మూకశంకరులు పొందారు, కాళిదాసాదులు పొందారు. ఎందరో అమ్మవారి యొక్క తాంబూలపు పిడసల్ని వాళ్ళు తిన్నారు. దానిని కనీసంలో కనీసం అనుభవం ఏమిటంటే అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం తీసి నువ్వు తింటాం. ఇలా తినగా 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 ఎప్పుడో అప్పుడు హఠాత్తుగా నీకు అలా దర్శనం చేసే యోగ్యత అమ్మవారు ఇచ్చేస్తుంది. కాబట్టి అలాంటి తాంబూలం వేసుకోకుండా సుమంగళుడు ఉండకూడదు. ఆవిడ సౌమాంగల్యానికి గుర్తుగా ఆవిడ ఆ తాంబూల చర్వణం చేస్తోంది. నువ్వు కూడా తాంబూల ప్రసాదాన్ని తీసుకుని వేసుకోవలసి ఉంటుంది. ప్రతిరోజు తాంబూల చర్వణం చెయ్యవలసిందే సుమంగళి. అది ఆవిడ హక్కు అండి, ఆవిడ అధికారం అది. కనుక చూడండి, ఇప్పుడు ఎంత రహస్యమా నామంలో ఉంది అంటే ఇంత అంత అని దానికి హద్దు చెప్పడం కుదరదు. నువ్వు ఎన్ని రోజులు చెప్పినా ఏ నామము యొక్క గొప్పతనాన్ని చెప్పడం నీ యొక్క వాక్కులకు కుదరదో అటువంటి నామం లలితా సహస్రంలో ఏదైనా ఉంటే అది ఈ ఒక్క నామమే. నన్ను మీరు నమ్మగలిగితే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్న నామానికి ఫలితాన్ని మీరు చెప్పడం కుదరదు. శ్రీమాత్రే నమః. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంధర అనే నామాన్ని అందరూ జపించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. లలితా సహస్రనామంలోని మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రం భజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.